విషయాల్లో ఎవరి ఎవరి వాదన వారికి ఉంటుంది. అల్టిమేట్గా కోర్టులో ప్రూవ్ అయితేనే కదా ఏదైనా కేసులు. బట్ డెఫినెట్గా జరిగిన ఇన్సిడెంట్స్ తీరు చూస్తే ఎవరో ఒక ప్రొవకేషన్ లేకుండా దానంతా అవే జరిగినాయంటే అనుమానమే. ప్రజల్లో కోపం ఉండొచ్చు, లేదని అనను. ఎవరైనా భూమి తీసుకుంటామంటే ప్రజల్లో కోపం ఉండొచ్చు. కానీ కలెక్టర్ను, అధికారులను, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అధికారిని అన్నీ తరివి కొడతారు ఆ ప్రజలు. ఎక్కడైనా కలెక్టర్లను, ఉన్నతాధికారులను రాడ్లతో తరిమి కొట్టారు కదా. అది సహజంగా ప్రజల తిరుగుబాటులా కనబడలేదు. ఇది ఇన్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ. ప్రజల్లో నిరసన ఉండొచ్చు, లేదని నేను అనడం లేదు. దానికి ఆ నిరసనను, ఆ ప్రజల్లో ఉండే అసంతృప్తిని, అసహనాన్ని అంచనా వేయడంలో కూడా ప్రభుత్వం విఫలం కావచ్చు. ఇంటెలిజెన్స్ కానీ, పోలీస్ కానీ ఆ సమాచారం ఏ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని. కానీ జరిగిన ప్రొటెస్ట్ తీరు చూస్తే ఖచ్చితంగా అది ఇంజనీర్డ్ అటాక్ లాగానే కనబడుతోంది. ఎవరెవరు కావాలని జరిపితే తప్ప ఆ స్థాయిలో కలెక్టర్ స్థాయి కూడా చైర్మన్ స్థాయికి, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ దాటి చైర్మన్ స్థాయికి అధికారులను అలా తరిమి కొడతారు పొలాలు వెంబడి సామాన్య ప్రజలు అనే సిచ్యువేషన్ అయితే ఉందని అనుకోను. బట్ ఏదైనా అల్టిమేట్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కానివ్వాలి, కోర్టు తేల్చాలి.